వెళ్ళిపోతారు అట్లా పైనకి వెనక్కి. హలో హాయ్ నమస్తే, ఎట్లుండ్రు అందరూ బాగున్నారా? ఐ హోప్ యూ అందరూ గృహప్రవేశం వీడియో చూసారు అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గృహప్రవేశం అయిపోయాక సెకండ్ డే అనమాట. సెకండ్ డే మేము ఏమేం చేసామో, అలానే హౌస్ ఎలా షిఫ్ట్ చేసుకున్నామో అనేది ఇవన్నీ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఎంజాయ్ చేసేయండి ఇంకా వ్లాగ్ని. గృహప్రవేశం అయిపోయాక వచ్చేసి ఒక ఫ్యామిలీ మా ఇంట్లోనే స్టే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకో ఫ్యామిలీ నియర్ బై మాకు ఉంటే కనుక ఇంకా కొంచెం ఫుడ్ మిగిలిపోయింది, అంటే కర్రీస్ గిట్ట అవన్నీ మిగిలిపోయాయి. తిందాము అంటే వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అన్నము రైస్ మట్టుకు వేసేసుకొని ఫుడ్ అంతా తినేసాము. తిన్న తర్వాత వచ్చేసి మొత్తం ఇదంతా తీసేద్దాము అన్న థాట్లో మొత్తం స్టార్ట్ చేసామన్నమాట. నేను మొత్తం తీసేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరు ఫోల్డ్ చేయడము, వాళ్ళంతా తుడిచిపెట్టడము ఇలాంటివి అన్నీ చేశారు. నేను ఇంకో చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, నాకు అసలు గృహప్రవేశం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కొబ్బరికాయలు కొడతాం కదా, ఆ కొబ్బరికాయలు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఒక్కొక్కటి పసుబొట్టు పెట్టేటప్పుడు ఒక్కొక్కటి పెట్టి ఇచ్చి ఉండాల్సింది. నేను మర్చిపోయాను అనమాట దాని గురించి. లిటరల్గా మొత్తం అన్ని కొబ్బరికాయలు అన్నీ అలానే మిగిలిపోయాయి. ఇంకా ఇప్పుడు మా ఇంటికి వచ్చిన 2 ఫ్యామిలీస్కి అయితే ఇచ్చాను, కానీ వేరే అందరికి ఒక్కొక్కటి ఇచ్చుంటే ప్రసాదంగా కూడా ఉండేది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. నేను చేసిన మిస్టేక్లలో అదొకటి. ఆ టైంకి గుర్తుకు రాలేదు, అందుకనే ఉండి ఇంకా వేరే ఫ్రెండ్స్ గిట్ట ఫంక్షన్లు అవుతే కనుక ఇచ్చేయండి, ఇంకా పెట్టుకొని ఉంచుకోవడం ఎందుకు అని చెప్పేసి చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా అది అయిపోయాక ఇంకా సర్దుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరు అది మ్యాచ్ కూడా ఉండే, మ్యాచ్ కూడా చూసారు. మ్యాచ్ గిట్ట అయిపోయాక ఇంకా ఆ వీకెండ్ వచ్చేసి లాంగ్ వీకెండ్ అనమాట. ఫ్రైడే మండే కూడా బ్యాంక్ హాలిడే వచ్చిండే. వాళ్ళందరూ సండే వెళ్ళిపోయారు. సండే వెళ్ళిపోయాక మండే ఉండి మేము ఇంకా కొన్ని వస్తువులు తీసుకోవాల్సినవి ఉన్నాయి. అంటే మా గృహప్రవేశం కన్నా ముందే మేము అన్ని బెడ్స్ ఇవన్నీ బుక్ చేసాము. బెడ్స్ గిట ఇవన్నీ మొత్తం బెడ్స్ అయిపోయాయి. ఇంకా అప్లయన్సెస్ అయితే వచ్చేసాయి, మీరు ఆల్రెడీ వీడియో చూసారు కాబట్టి. బెడ్స్ ఒకటి పెండింగ్లో ఉండాను, బెడ్స్ కూడా అయిపోయాయి, అవి ఉండే. ఇప్పుడు ఒకటి పెండింగ్లో ఉన్నది వచ్చేసి బెడ్ ఒకటి, సోఫా ఒకటి పెండింగ్లో ఉంది. దానితో వచ్చేసి కౌంటర్ టాప్ పైన వచ్చేసి చైర్స్ పెండింగ్లో ఉన్నాయి అనమాట. అవిడి కోసం చూద్దాం అన్న థాట్లో వచ్చి ఉండి ట్రయల్ వేస్తూ ఉన్నాం అనమాట. ఎట్లాంటి అంటే ఫస్ట్ ఉండి ఫ్యాబ్రిక్ వెళ్దామా లెదర్కి వెళ్దామా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాము. ఏ దానికి వెళ్దామా అని చెప్పేసి అన్నీ అయితే సెర్చ్ చేస్తూ ఉన్నాము. మేము వచ్చింది ఇప్పుడు ఇది ఒక్క టైమే కాదు, చాలాసార్లు వెళ్ళి చూసామన్నమాట. చూస్తూ ఉన్నాము తిరగని షాప్ అంటూ లేకుండా తిరిగి చూస్తూ ఉన్నాం అనమాట. ఇలాంటివి తీసుకుందామా అని చెప్పేసి ఫైనల్గా అయితే అంటే ఒక క్లారిటీ అయితే ఉంది. రిక్లెన్స్కి వెళ్దాము అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉంది. రిక్లెన్స్లో కూడా క్లాత్లో వెళ్దామా, ఫ్యాబ్రిక్లో వెళ్దామా, లేకపోతే వచ్చేసి లెదర్లో వెళ్దామా అని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాము. ఇంకా దానికి తోడు వచ్చేసి కౌంటర్ టాప్ దగ్గర కూడా చైర్స్ కూడా లెదర్లో వెళ్ళిపోదామా కంప్లీట్గా, లేకపోతే ఉండే అక్కడక్కడ క్లాత్కి వచ్చినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట, అందులో వెళ్దామా అని చెప్పేసి. లెదర్కి వెళ్తే ఏంటంటే మనకు అంత అంటే వైబ్రేషన్ లుక్ అనేది వస్తలేదు. కొంచెం క్లాత్కి వెళ్తే కనుక కొంచెం వైబ్రేషన్ అనేది లుక్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అంటే ఫ్యాబ్రిక్ అయితే కనుక కొంచెం కలర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అది ఎందుకంటే నాది వార్డ్రోబ్స్ అన్నీ కొంచెం క్రీమిష్ కలర్లు వచ్చేసరికి నేను ఇంకా కిచెన్ అంతా డల్ అయిపోయింది. కొంచెం ఉండి వైబ్రెంట్ ఎక్కువగా ఉండేలాగా కొంచెం అట్లా వెళ్దాము అన్న కాన్సెప్ట్ ఉండే అనమాట. అది ఆ రోజే ఎత్తికేసి వచ్చామన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ 1 వీక్ మొత్తం ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత 1 వీక్ అంతా అంటే వర్క్ నుంచి వచ్చాక కొంచెం లగేజ్ షిఫ్ట్ చేసుకుంటూ సర్దుకుంటే ఇంకా పాతింటికి వెళ్ళి పడుకున్నాం అనమాట. నేను కొత్త ఇంటి నుంచి పాతింటికి మూవ్ అవ్వడానికి మేము ఒక 10 to 15 days మధ్యలో గ్యాప్ పెట్టుకున్నాము. ఎందుకంటే తెలియదు, అంటే మనము గృహప్రవేశం అయిపోయిన తర్వాత హడావిడిగా పెట్టుకున్నట్లయితే స్ట్రెయిన్ ఎక్కువైపోతామేమో. దానితో మాది ఎటు కాకుండా మిడ్ ఆఫ్ ద మంత్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉండి మేము ఇంకొక 15 days ఉండి 15 days రెంట్ పే చేస్తాం, ఆ తర్వాత వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇలాంటి చెప్పాలంటే మాకు ఎట్లానో ఉండే అనమాట. అంటే చెప్తుండొచ్చు చెప్పేవాళ్ళు, నేను చెప్పరు అని నేను అనట్లేదు, నాకు తెలియదు దాని గురించి కూడా, కానీ మాకు అది కరెక్ట్ అనిపించలేదు అనమాట. సరే ఉంచేసుకుందాంలే 15 days, ఇంకేముందిలే, ఆ 15 days తర్వాతనే మొత్తం ఇల్లంతా ఉంచుకున్న తర్వాత షిఫ్ట్ అయిపోదాము అన్న కాన్సెప్ట్ ఉండే అనమాట. అందుకనే ఉండి మొత్తం ఉంచేసుకున్నాము. దానివల్ల ఏంటంటే మాకు ఈజీ అయిందనమాట షిఫ్టింగ్. ఎందుకంటే మేము కొంచెం షిఫ్ట్ చేసుకుంటే ఫస్ట్ అయితే నేను వార్డ్రోబ్స్లలో ఇవన్నీ ఐటమ్స్ అయితే ఫస్ట్ ఇవి షిఫ్ట్ చేశాను. ఇవి షిఫ్ట్ చేసి ఫస్ట్ బట్టలన్నీ మడతేసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అట్లా 3 to 4 days ఇలానే కంటిన్యూగా చేసాము. ఇది అయిపోయాక వచ్చేసి అప్పుడు కిచెన్ సామాన్లు ఇవన్నీ
ఈ 1-2 డేస్లో వీకెండ్ అంటే ఫ్రైడే సాటర్డే మాది సాటర్డే గృహప్రవేశం అయిపోయింది. సండే అంతా ఫ్రెండ్స్ ఉండే, మండే అట్లా అయిపోయింది కదా. ఇంకా ట్యూస్డే వెనస్డే అట్లా ఒక్కొక్క రోజు వచ్చి మొత్తం కొంచెం కొంచెం షిఫ్ట్ చేసుకున్నాం బట్టలు. ఆ తర్వాత వచ్చేసి సాటర్డే వచ్చేసి మొత్తం ఇంకా కిచెన్ సామాను అంతా మొత్తం షిఫ్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి నా వార్డ్రోబ్ అంతా ఎట్లా పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఇది షూట్ చేశాను అనమాట. కానీ ఇదంతా వార్డ్రోబ్ అంతా ఇలా కొలకి రావడానికి మస్తు టైం పట్టింది. ఇది నేను ఇప్పుడు పెట్టుకునేలాగా ఇప్పుడు లేదు, ఇంకా మస్తు చేంజెస్ చేశాను అనమాట. అప్పుడు వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ అంతా కింద పెట్టాను, తర్వాత ఉండే ట్రెడిషనల్ మేము అంతా వేయం కాబట్టి ఇంకా అవన్నీ పైన సెల్ఫ్లోకి షిఫ్ట్ చేసేసాను అనమాట. ఏం లేకుండా కొన్ని వెస్ట్రన్ వేర్ మట్టుకే నాకు ఈజీగా ఉండేలాగా అందేలాగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ పైన టాప్ ఫ్లోర్ అనేది అందది. ఇంకా దానికోసం వచ్చేసి కంపల్సరీగా టేబుల్స్ చైర్స్ వేసుకొని ఇట ఎక్కాలన్నమాట పైనకి. అందుకనే పైన మొత్తం అంతా పైనకంతా తీసేసి పైన అంతా ట్రెడిషనల్ అంతా మార్చేసుకున్నాను, కింద మొత్తం వెస్ట్రన్ వేర్ పెట్టుకున్నాను. ఈ ఐర్లాండ్లో చాలా మందికి చూసే ఉంటారు, ఐర్లాండ్లో అసలు వార్డ్రోబ్స్ అనేవి ఇలా ఇవ్వరనమాట. ఇలా మొత్తం హ్యాంగర్కి వచ్చేలాగా వార్డ్రోబ్ మొత్తం అంతా పైన ఒక హ్యాంగర్ కింద ఒక హ్యాంగర్స్ పెట్టేస్తారు. అంతా హ్యాంగర్స్లోనే పెట్టుకునేలాగా అలా పెట్టి కింద 1 డ్రా 2 డ్రా ఇచ్చేస్తారనమాట. కానీ మేముండి మాకు అలా వద్దు, హ్యాంగర్ని కొంచెం స్పేసెస్ తగ్గించి ఇక్కడ పక్కకు వచ్చేసి సెల్ఫ్స్ వేయండి అక్కడక్కడ, ఎందుకంటే మాకు ఇలా పెట్టుకోవడానికి కావాలి అని చెప్పేసి మేము చూసే ఉండి ఇలా చేశారనమాట. నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా డ్రాస్ కూడా అడిగాను, కానీ ఉండి అంత పెట్టాము అని చెప్పారనమాట. ఇట్స్ ఓకే అనుకున్నాను. లగేజ్ అయితే లగేజ్కి కూడా మేము ఏం అంటే ఇట్లా ట్రాన్స్పోర్ట్లో వేయడం కానీ ఇట్లా ప్యాకర్స్ మూవర్స్ చేయించడం కానీ అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే మా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వచ్చేసి చాలా దగ్గరనమాట. కాబట్టి మేమే ఇలా కార్లో మూవ్ చేసుకున్నాము. లిటరల్గా మనం ఇండియాకి ట్రావెల్ చేస్తున్న బ్యాగ్స్ ఉంటాయి చూడండి, అలా బట్టలన్నీ ఆ బ్యాగ్లలో తీసుకొచ్చేసుకొని ఆ బట్టలన్నీ ఇంక ఇంట్లో పెట్టేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి ఇంకా నింపుకొని వచ్చామన్నమాట. అలా చాలాసార్లు తిరిగాము. ఒక 10 to 15 టైమ్స్ తిరిగితే ఒక కొలిక్కి వచ్చేసింది. నేనైతే ఇక్కడ అంటే మెయిన్గా డెకరేషన్కి సంబంధించి ఆ డెకరేషన్ తీయలేనమాట, ఎందుకంటే నాకు గృహప్రవేశం రోజు కొంచెం ప్రాపర్ వీడియో తీసుకోలేనమాట హౌస్కి సంబంధించింది. ఆ ప్రాపర్ వీడియో తీసుకుందాంలే అనే ఉద్దేశంలో అలానే పెట్టేశాను. ఇంకా దానికి తోడు వచ్చేసి ఇంకా నేను కర్టన్స్ చేయించలేదు. ఇక్కడ పెద్ద ఒక విండో ఉంది హాల్లో, చూస్తాను చూడండి, ఇక్కడ పెద్ద విండో ఉందన్నమాట. ఆ విండో చాలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కాబట్టి ఇలా నిన్ను డెకరేషన్ అది పెట్టేసి చాలా మిస్అప్ ఉంది. అలానే పెట్టేసి ఉండి ఫస్ట్ ఫుడ్ చేశాను, ఎందుకంటే ఫుడ్ ఇంపార్టెంట్. ఇక్కడ బయటకు వెళ్ళి మేమంతా కంఫర్ట్గా ఈజీగా ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చుకొని తినలేం కాబట్టి ఇంకా కొంచెం కిచిడిలాగా అలా చేసి ఇచ్చేసాను పిల్లలకు. వాళ్ళైతే తింటా ఉన్నారనమాట. ఇంకా బెడ్స్ రాలేదు కాబట్టి ఇలా కింద పరుచుకొని పడుకుంటా ఉన్నాము. ఇదంతా కొలిక్కి రావడానికి ఒక 3 to 4 days టైం పట్టింది నాకు.